కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారిగా జ్ఞానేష్ కుమార్ నియామకంపై రగడ రాజుకుంది. ఇది అర్ధరాత్రి తీసుకున్న హడావిడి నిర్ణయమని రాహుల్ గాంధీ మండిపడ్డారు. సిఈసి నియామకంపై సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉన్న విషయాన్ని కేంద్రం మర్చిపోయిందన్నారు. భారత ప్రధాన ఎన్నికల అధికారి సెలక్షన్ ప్యానెల్ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తి తొలగింపును విమర్శిస్తూ ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాకు సమర్పించిన అసమ్మతి నోట్ను విపక్ష నేత రాహుల్ గాంధీ బహిర్గతం చేశారు. విపక్ష నేతగా అంబేద్కర్ విలువల్ని పరిరక్షించాల్సిన బాధ్యత తనపై ఉందని వివరించిన రాహుల్, ప్రధాని, కేంద్ర హోంశాఖ మంత్రి ప్రక్రియలో అమర్యాద పూర్వకంగా వ్యవహరించారని ఆరోపించారు. సిఈసి నియామకంపై సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. 1949లో ఎన్నికల సంఘం ఏర్పాటు విషయంలో చేసిన వార్నింగ్ ను కేంద్రం పక్కన పెట్టింది. కొత్త సిఈసిగా జ్ఞానేష్ కుమార్ నియామకాన్ని అర్ధరాత్రి తీసుకున్న తొందరపాటు చర్యగా కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆరోపించిన కాంగ్రెస్ జ్ఞానేష్ కుమార్ పై తీవ్ర విమర్శలు చేసింది. జ్ఞానేష్ కుమార్ 420 అంటూ కాంగ్రెస్ పార్టీ వివాదాస్పద ట్వీట్ చేసింది. కొత్త చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా నియమితులైన జ్ఞానేష్ కుమార్ బుధవారం బాధ్యతల్ని స్వీకరించనున్నారు. ఈయన కొత్త చట్టం ప్రకారం నియమితుడైన తొలి సిఈసి. 2029 జనవరి 26 వరకు ఆయన పదవిలో ఉంటారు. 2029లో జరిగే లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ను జ్ఞానేష్ కుమార్ ప్రకటించే అవకాశాలున్నాయి.